అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీమతి భమిడి కమలాదేవి గారు రాసిన పాలంగి కథలు పుస్తకం నుంచి అత్తారిల్లు మొదటి రోజు అన్న కథానికలోని 3వ భాగం చదువుతున్నానండి. కథలోకి వెళితే, అబ్బో చాలానే వచ్చుండాలైతే, కమలజాదలా వచ్చా? ఒక్క క్షణం పాటు ఏమనాలో అర్థం కాలేదు. డిప్లొమో పాస్ అయ్యానంటే గీతం వచ్చా అంటుంది. అన్నాను ముక్తసరిగా. ఈలోగా హేమ రావడం, ఇద్దరూ కలిసి స్కూల్కి బయలుదేరడంతో అప్పటికి ఆ సంభాషణ ముగిసింది. పెరట్లో మల్లెపందిరి కింద పీట మీద కూర్చోబెట్టి పిల్లాడికి నీళ్ళు వస్తున్న మాణిక్యాంబతో రహస్యంగా, లెట్రిన్కి ఎక్కడికి వెళ్ళాలో కాస్త చూపించవు అన్నాను. ఎక్కడికి వెళ్ళటం అంది. ఎలా చెప్పాలో తెలియదు. మొదట చెంబుతో నీళ్లు ముంచుకుని వేళ్లు చూపించా. ఓ అదా, ఆ చివరిగా తాటాకు దడి వెనక బోరింగ్ రాయి ఉంది, అక్కడికి వెళ్ళి రా అంది. నీకోసమే వేయించారు నాన్నగారు. భయంగా చూసా. నడు వచ్చి చూపిస్తా అంటూ పెద్ద మనసుతో పిల్లాన్ని చంకనేసుకుని వచ్చి చూపించింది. అదే అంటూ మెల్లిగా ఎక్కి కూర్చోబోతుంటే జయమంటూ పెద్ద పెద్ద రాక్షసీగలు లోపల నుంచి బయటికి రాసాగాయి. హడలిపోయి ఒక్క ఉదుటున కిందకి దూకేశా. చేతిలో చెంబు కింద దొర్లిపడిపోయింది. గుండెలు దడదడా కొట్టుకుంటుంటే మాలతి పందిరి రాట పట్టుకుని కళ్ళు మూసుకుని నిలబడిపోయాను. ఇంకా ఎక్కువసేపు ఉంటే బావోదని నన్ను నేనే సంభాళించుకుని మెల్లిగా కిందపడ్డ చెంబు తీసి నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని మళ్ళీ నీళ్ల పొయ్యి దగ్గర కూలబడ్డాను. చల్ల చిలుకుతూ కటకటాల్లో నుంచి ఓ చూపు నాపైనే ఉంచిన అత్తగారు చల్ల కోసం వచ్చిన తోటికోడలితో, ఇన్నాళ్ల నుంచి మనం అందరం పుంతలోకి వెళుతుంటే ఏమాత్రం అనిపించలేదు మీ బావగారికి. ఇవాళ పట్నం కోడలు తెచ్చుకున్నారు కదూ, అందుకని ప్రత్యేకంగా బోరింగ్ రాయి తవ్వించారమ్మా, భోగం పెట్టి పుట్టాలి అంటుంటే దుఃఖం తన్నుకొచ్చింది. పొయ్యిలో చెరుకు పుల్లలు మంట పెడుతూ పొగనెప్పంతో కళ్ళు తుడుచుకున్నాను. మద్రాసులో అప్పటికే ఫ్లష్ అవుట్ ఉండటం వల్ల ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా తెలీదు. పైగా అదేదో చాలా భోగమైనట్లు మాట్లాడుతుంటే ఆ భోగం ఏదో అనుభవించకుండానే ఈగలు గుర్తుకొచ్చి గుండె దడదడలాడింది. రోజు ఎలా గడపాలి? ఎవరికీ చెప్పుకునే విషయం కాదు. ఎన్నాళ్ళు ఇలా ఉండగలను? పరమాత్మా! దాదాపు అందరి స్నానాలు అయ్యాయి. నేను కూడా బట్టలు తెచ్చుకుని జాజి పందిరి పక్కనున్న దడి మీద వేసి నీళ్లు బాల్చిలోకి తోడుకుంటుంటే, ఎందుకు అక్కడికి వచ్చిన అత్తగారు, ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవమ్మా, మామగారు కోడల కోసం కట్టిస్తారేమో ఇహ, సామెత చెప్పినట్లు సవితప్ప ధర్మాన మెతుగొప్పగంటి అందిట వెనుకటికో ఆవిడ. కోడలి ధర్మమా అని ఇంతకాలానికి భోగాలు మేము అనుభవిస్తాం అని వ్యంగ్యంగా అంటుంటే ఎలా గడపాలి రోజులు? భోగాలు అంటున్న వాటిని నేనుగా కోరుకోలేదే. ఇంతకీ అవి నాకు ఉపయోగపడటమూ లేదు. అది భోగం ఎలాగవుతుంది? ఇలా నాలో నేనే మదనపడుతూ తడిక వెనకాల స్నానం పూర్తి చేసి బట్టలు చుట్టబెట్టుకుని పరుగు పరుగుల దగ్గరగా ఉన్న వంటింట్లోకి వెళ్ళిపోయా. మడికట్టుకుని సోదెమ్మత్తయ్య వంట పూర్తి చేశారు. పిల్లలు అన్నాలు తినడమూ పూర్తయింది. అంతకుముందే అత్తగారు జడ వేసుకుని స్నానం చేసి తోటికోడలు గారింటికి వెళ్లారు. పిల్లని చంకనేసుకుని పెద్ద ఆడబడుచు పెద్ద నూతి నీళ్లు తేవడానికి వాళ్ళ పిన్నిగారి పిల్లలతో వెళ్ళింది. వాళ్ళ అబ్బాయి నిద్రపోతున్నాడు. ఈలోగా శ్రీవారు వీణ తీసి శృతి చేసి వాయించడం మొదలెట్టారు. కొంత రాగం తానం వాయించి కృతి మొదలుపెట్టారు. కొంత తెలిసినట్టే ఉంది, కానీ ఏ రాగమో గుర్తుకు రావడం లేదు. మెల్లిగా వెళ్ళి ఎదురుగా కూర్చున్నాను. ఏ కృతో చెప్పగలవా అన్నారు. గుర్తు రావడం లేదన్నాను. మద్రాస్ యూనివర్సిటీ డిప్లొమా వారికి గౌడరాగం గుర్తు రావడం లేదన్నమాట. శ్రీ మహాగణపతిరవతు మాం దీక్షితుల కృతి, గౌడ పంచరత్న కృతి పాడాను, కానీ ఈ కృతి నేను వినలేదు కూడా అన్నాను. కృతి పూర్తి చేసి
సింహేంద్ర మధ్యం రాగం నన్ను పాడమన్నారు. రాగం పాడి తానం కూడా పాడు అన్నారు. తానం పాడుతున్నాను. ఈలోగా మూడో ఇంట్లో ఉండే పినమామగారు వచ్చారు. ఆపేసి పక్క గదిలోకి వెళ్ళిపోయాను. ఏరా విశ్వనాథం, ఇందాకటి నుంచి మీ ఆవిడ తంతానంటుందా తోంతానంటుందా? అబ్బే, మొదటిది కాదులే బాబాయ్, ఆ రెండోదే. ఏం స్కూల్ లేదా? ఉందిరా, ఇంటర్వెల్లో ఇంటికొచ్చాను. ఈలోగా పాట వినబడి గుమ్మంలో నిలబడ్డా. సరే వస్తా. నాకు దుఃఖం ముంచుకొచ్చింది. రాగం తానం పల్లవి చక్కగా పాడతానని క్లాసులోనూ గురువులు కూడా ఎంతో మెచ్చుకునేవారు. అలాంటిది ఈ అవహేళన ఏమిటి? రోజులన్నీ ఇలాగే ఉండబోతున్నాయా? కృష్ణ, ఈ జీవితాన్న నాకు నువ్వు నిర్దేశించింది. అదేమిటి, ఏడుస్తున్నావా బాబాయ్ మాటలకే? అబ్బే, ఏదో సరదా కన్నారా ఆయన, అంతే. అయినా ఇక్కడ ఎవరు ఏమన్నా తేలిగ్గా తీసుకోవాలి అంటూ మళ్ళీ వీణ దగ్గరికి కూర్చున్నారు. అత్తగారు వచ్చినట్లున్నారు. ఇదిగో రా అబ్బాయి పాలు అంటూ పాల గ్లాసు అందించారు. పాల గ్లాస్ పక్కన పెట్టి వెళ్ళబోతున్న నన్ను వారించి కూర్చోమని సంజ్ఞ చేశారు. వెంటనే తాగరా, చల్లారిపోతాయి. అలాగేనమ్మా. నువ్వు వెళ్ళి కంచాలు మంచినీళ్ళు పెట్టు కమలా అన్నారావిడ. అలాగేనంటూ వెళ్ళబోతుండగా, ఇదిగో గ్లాస్ పట్టుకెళ్ళిపో అన్నారు. కాసిని పాలు మిగిల్చి గ్లాస్ నాకిస్తూ. గుండెలు కొట్టుకుంటున్నాయి. తాగడం అయిపోయిందా అప్పుడే అన్న అత్తగారికి ఆ అంటూ వీణ అందుకున్నారు. రెండంగళ్ళ గదిలోంచి పెరట్లోకి వెళ్ళి అటు ఇటు చూసి ఆ మిగిల్చిన పాలచుక్కలు నోట్లో పోసుకుని గ్లాసు కడిగి వంటింట్లోకి వెళ్ళాను. అప్పటికే మామగారు రావడం, వాళ్ళ అక్కగారు వడ్డిస్తే తినడం కూడా అయిపోతోంది. నన్ను చూసి మీ అత్తగారిని ఆడపడుచుని రమ్మను భోజనానికి అన్నారు. వీధిలో ఎవరితోనో మాట్లాడి వస్తున్నా వాళ్ళకి చెప్పి గదిలోకి వెళ్ళి, మీరు భోజనం చేయడానికి రాలేదేం? నాన్నగారు భోంచేస్తున్నారు అన్నాను. నాకు ఆలస్యంగా తినటం అలవాటు, మీరంతా తినేయండి. మెల్లిగా వంటింట్లోకి వెళ్ళి పెద్దత్తయ్యతో నేను కూడా తర్వాత తింటాను ప్రాధేయపడుతున్నట్లుగా అడిగా. పిచ్చి పిల్ల, అలాగే మీ ఆయన నువ్వు తిందురుగానిలే. ఎంతో లాలనగా మాట్లాడే ఆవిడ తీరు పన్నీరు చిలకరించినట్లుంది. రాత్రి కోయగా మిగిలిన విచ్చిన మల్లెలు కోస్తున్నా. ఈలోగా 4-5 మగపిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆగారు. ఎవరికి వాళ్లే, వదినా, నిన్ను వదినా, మీరు, మిమ్మల్ని, ఇలా ఎవరికి వాళ్లే బిడియంగాను కుతూహలంగాను పదే పదే వదినా అంటూ నిలబడ్డారు. వాళ్ళంతా నా మరుదులు, పినమామగార్ల పిల్లలు. చెప్పండి ఏమిటి, ఇంతకీ మీ పేర్లేమిటో చెప్పండి ముందు అంటూ లాలనగా అడిగేసరికి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ, నా పేరు రామం, వీడు సూరిగాడు, నా పేరు వెంకట్రత్నం, నా పేరు సత్యం అంటూ చేతిలో వెనకదాచిన పూలు గుత్తి ముందుకు చాచి, వదినా, ఇవి గుల్షప్ పూలు, చాలా బాగుంటాయి, నువ్వు తీసుకుంటావా, ఇవ్వనా, ఇదిగో అంటూ సంబరంగా ఇచ్చాడు. నిజమే, చక్కని సువాసనలు వెదజల్లుతున్నాయి పువ్వులు. అప్పుడు గుర్తుకొచ్చింది, మా పెళ్ళయ్యాక పాలంగి రావడం, పెళ్లి ఊరేగింపు. సత్యం, నువ్వేనా పెళ్లి ఊరేగింపుల్లో పరుగెత్తుకొచ్చి గుల్షప్ పూలంటూ కారు దగ్గరికి వచ్చి ఇచ్చావు? అవును వదినా, నేనే ఆ రోజు మీకు ఇలాంటి పూలే ఇచ్చింది. చూసావరా, వదినికి నేను గుర్తున్నాను. మీరంతా ఆ వేళ అలా వెళ్ళకూడదు అన్నారా, నన్ను వదిన గుర్తుపెట్టుకుంది చూసారా? ఆ కళ్ళల్లో చిన్న గర్వం, కళ్ళల్లో మెరుపు ముచ్చటేసింది. ఇంతలో మిగతా వాళ్ళని వెనక్కి నెట్టి, వదిన ఒకటడగనా అంటూ ముందుకొచ్చాడు రామం. అడుగు. నువ్వెప్పుడు చెట్టు కట్టిన మడిబట్ట ముట్టుకోలేదా చిన్నప్పుడు? ఉన్నట్టుండి ఈ ప్రశ్న వింతగా అనిపించింది. అమ్మ చెట్టు కట్టిన మడిబట్టలు ముట్టుకోకండే, అలా ముట్టుకుంటే నల్లగా అయిపోతారు అంది. అయినా నేనేమో ముట్టేసుకున్నాను, అందుకే ఇలా నల్లగా అయిపోయాను అంటూ బెంగగా ముఖం పెట్టి అంటుంటే, ఇక్కడ పిల్లలందరికీ తెలుపు నలుపు
గురించి బాగా మనసుకు పట్టేసిందే అనిపించింది. ఈలోగా స్కూల్ బెల్ వినిపించింది. అందరూ పరుగో పరుగు. మధ్యాహ్నం అత్తగారు నవల చదువుతూ గదిలో మంచం మీద పడుకున్నారు. పిల్లాడు పడుకున్నాడు. మాణిక్యాంబ చేటలో బియ్యం తెచ్చి బెడ్డలు ఏరడం మొదలుపెట్టింది. నేను కూర్చుని ఏరటం మొదలెట్టా. వదినా, మీ ఊళ్ళో 60 సినిమాలే చూస్తారా? తెలుగు కూడా ఉంటాయా అని అడిగింది. తెలుగు, అరవం, హిందీ అన్నీ వస్తాయి. కానీ మా ఇంట్లో సినిమాలకి వెళ్ళడం, పంపించడం కూడా తక్కువే. నేనైతే ఇప్పటి వరకు మల్లీశ్వరి, హిందీ ఝాన్సీ రాణి రెండే చూశాను. ఆశ్చర్యంగా చూసింది నా వంక. మాకైతే సినిమాలంటే ఎంత ఇష్టమో. అందరం చూస్తాం. అన్నయ్య సినిమా పాటలు ఎంత బాగా పాడతారో తెలుసా? సినిమా పుస్తకాలు ఎన్ని ఉన్నాయో ఇంట్లో. టైం 3 గంటలు అవుతుంటే పొట్టుపొయ్యి వెలిగించింది. అది వింతగా అనిపించింది. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. పొట్టుపొయ్యి కూరుతూ ఉంటే ఆశ్చర్యంగా చూశాను. ఆ పొయ్యి మీదే కాఫీ కలిపింది. గదుల్లోనూ, పెరట్లోనూ, వంటింట్లోనూ పిల్లలు ఎక్కడ తాగినవి అక్కడే పడేశారు. ఆ గ్లాసులన్నీ పోగు చేసి కడిగి పట్టుకొచ్చాను. కాఫీలయ్యాయి. వదినా, సంధి గుమ్మాలు నువ్వు తుడుస్తావా? నేను బంగాళదుంపలు తరుగుతాను అంది. సందు గుమ్మాలు తుడిస్తే చాలా, గదులు హాలు అక్కర్లేదా అన్నాను. అందుకు నవ్వి, అన్నీ తుడవాలిలే, సంధి గుమ్మాలంటారంతే అంది. నా ప్రశ్నలకి, అనుమానాలకి పాపం మాణిక్యాంబ ఎంతో ఓర్పుతో వివరణ ఇస్తుంది. బహుశా ఇది సంధ్యవేళ గుమ్మాలు తుడవడం కాబోలు. ఇద్దరం ఇంచుమించు ఒక వయసు వాళ్ళు కావడం, నాకు ఈ పల్లెటూళ్ళలో చాలా విషయాలు తెలియవనే సానుభూతి, పట్టణంలో పెరిగి చదువుకున్న అమ్మాయని అందరూ అనుకునే వదిన సాధారణ విషయాలకి తన మీద ఆధారపడుతుంటే ఒకంత గర్వంతో కూడిన ఆనందం. మొత్తానికి ప్రతి క్షణం ఏమీ తెలియని దాన్నని అభాస్పాలు కాకుండా ఇటు ఆడపడుచుని, అటు సోదెమ్మత్తయ్యని చూపించాడు నేను నమ్ముకున్న పార్థసారథి. ధన్యోస్మి. ఇవాళకి ఇక్కడితో ఆపుతున్నానండి. మరొక భాగం ఉంది, అది రేపటి వీడియోలో వినిపిస్తాను. మీకు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు, కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.